తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లకుండానే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని వచ్చేస్తాము. నాకు గానీ మా ఆయనకు గానీ మనసు బాగాలేనప్పుడు ఏదైనా కోరిక జరగాలనుకున్నప్పుడు అందుకు వెళ్లి కొబ్బరికాయ అయితే కొట్టుకొని వద్దామని చెప్పి ఇంకా నేను మా ఆయన మా పాప అయితే బయలుదేరాము. అసలే ఎండలు మండిపోతున్నాయని మా పాప బాదం పాలు అడిగితే మా ఆయన కొనిచ్చేశారు. నేను మా పాప ఇంకా నామాలు పెట్టుకొని అక్కడైతే నిలబడుకొని ఉన్నాము. మా ఆయన కొబ్బరికాయ కర్పూరము అగరవతి తీసుకోవడానికి అయితే వెళ్లారు. ఇక్కడ నిలబడుకొని దేవుడికి అలా నమస్కరించుకుంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మన కళ్ళ ముందర ఉన్నట్టు అనిపిస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామిని బాగా ముక్కొని కొబ్బరికాయ కొట్టేసి హారతి చేసాము. మనం కొట్టే కొబ్బరికాయలన్నీ ఈ ఉండిలోనే పడతాయి. మీలో ఎంత మంది తిరుమలలో కొబ్బరి పచ్చడి తిన్నారో కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. అలా నడుచుకొని వస్తుంటే మా లెఫ్ట్ సైడ్ పెద్ద పనస చెట్టు అయితే కనిపించింది. ఇంకా సాంబార్ అన్నం అయితే పెడుతూ ఉన్నారు. వేడివేడిగా తినేసి అయితే వచ్చాము. తిరుమల కొండ పైన మనం ఏ ప్రదేశంలో వెళ్లి కూర్చున్నా ఆ వేడి కొండల వెంకటేశ్వర స్వామి మన చుట్టూ నడియాడుతున్నట్లు అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.